కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి ఏదైతే లా విద్యార్థి నాగరాజు ఉన్నారు, చెప్పండి ఎట్లా చూస్తారు రాజీనామాని? మేము రాజీనామాని పాజిటివ్గా చూస్తున్నాము. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి ఒక 2023 నుంచి 2021 నుంచి జరుగుతున్న లీకేజీలు అయితే నీట్ సంబంధించి, అలాగే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఎన్టీఏ ఇట్లా యూజీసీ నామ్ ప్రకారం ఎక్కడ ఎగ్జామ్లు ఎక్కడ మంచిగా జరిపిస్తలేరు. సో ఈ ఎగ్జామ్ని కంపల్సరీ పారదర్శకత, అకౌంటబిలిటీ ఉండేటట్టు చూడాలి. అలాగే ఇప్పుడు మనం ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామాతో పాటు ఏదైతే లాఠీ చార్జ్ జరిగిన బాధితులకు నష్టపరిహారం ఒక్కొక్కరికి ఒక 5 లక్షల చొప్పున నష్టపరిహారం, వాళ్లకు ఒక 6 నెలల దాకా వాళ్ళ సంబంధించి కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగాలేకుండొచ్చు, పరిస్థితులు అందరికీ బాగుండవు కాబట్టి వాళ్ళ పరిస్థితిని చూసుకునే బాధ్యత నరేంద్ర మోడీ గారిదే. అలాగే భవిష్యత్తులో జరిగే ఏదైతే నీట్ పరీక్ష సంబంధించి ఏదైతే అధికారులు ఉంటారో ఆ అధికారులకు మేము స్పష్టంగా చెప్తున్నాం, ఈరోజు జరుగుతున్న ఈ మూమెంట్కు జింజీ బ్యాచ్ రాష్ట్రంలో కాదు దేశాలు ఈరోజు మాట్లాడుకుంటారు జింజీ బ్యాచ్ గురించి. ఈ జింజీ బ్యాచ్ సంబంధించి ఏదైనా ఎక్కడైనా వీళ్ళు తలుసుకుంటే ఏదైనా చేస్తారనే విషయం ఇప్పుడు దేశాలు తెలిసిపోయింది. సో మేము ఇక్కడ చెప్పేదలుచుకున్నది ఏంటంటే, ఏదైతే నరేంద్ర మోడీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసింది కదా, అక్కడ ఉన్న నీట్ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో గతంలో జరిగిన తప్పిదాలను మళ్ళా లోటుపాట్లు చూసుకొని మళ్ళా భవిష్యత్తులో ఇది రిపీట్ కాకుండా, ఒకవేళ భవిష్యత్తులో కనుక రిపీట్ అయిందనుకో ఈ జింజీ బ్యాచ్ ఇంకా ఉవ్వెత్తున లేచి దేశాన్ని మొత్తం అవసరమైతే గవర్నమెంట్నే కూలదోసే అవకాశం ఉంటుంది. రాహుల్ గాంధీ అరెస్ట్ అవ్వడం వల్లనే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశాడంటూ చెప్తా ఉన్నారు. దాన్ని మీరు ఏకీభవిస్తారా? మేము ఏకీభవించాం. ఎందుకంటే రాహుల్ గాంధీకి దెబ్బ తాకగానే పోయి అరెస్ట్ పడ్డని ప్రియాంక గాంధీ వాళ్ళ స్వార్థం కోసం చేస్తారు తప్పితే రాహుల్ గాంధీ మనం చూసుకోవచ్చు. ఏదైతే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ అరెస్ట్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి కొడంగల్లో పోయి ఆయన కొడంగల్లో మీటింగ్ పెట్టిండు, కొడంగల్లో ధర్నా చేస్తుండు. రాష్ట్రంలో హైదరాబాద్ సెంటర్లో ఉన్న హైదరాబాద్లో ధర్నా అయ్యాక కొడంగల్ నీ కాన్స్టిట్యున్సీనా? రాష్ట్రంలో హైదరాబాద్ లేదా? హైదరాబాద్ ప్రాంతం కూడా రాష్ట్రంలో కదా, కొడంగల్ పోయి ధర్నా చేస్తుండు. ఇది ఎట్టి పరిస్థితులు ఏకీభవించలేదు. ఎందుకంటే జింజీ బ్యాచ్కి ఈ మధ్యనే భారత రాష్ట్ర సమితి మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న ఇట్లా దీనికి సపోర్ట్ చేస్తున్నాడు. జింజీ బ్యాచ్కి ఎప్పుడు సపోర్ట్గా మోరల్గా సపోర్ట్ ఉంటారని కోరుకుంటున్నాం. ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేటీఆర్ స్పందించిండు, తన బర్త్డే రోజే దీక్ష చేసిండు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ దగ్గర కూడా ఆయన దగ్గరనే ఉంది. ఇక్కడ కూడా చాలామంది విద్యార్థులు చనిపోయారు. ఏదైతే నీట్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు బాధితులుగా ఉన్నారు. కానీ దీని మీద రేవంత్ రెడ్డి అంత పెద్ద ఎత్తుగా ఎందుకు స్పందించలేకపోయింది? ఎందుకు ఈ విషయంలో చాలా వరకు మౌనంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది? ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏదైతే రాష్ట్రంలో ఉన్న నిధుల కోసం ఎప్పుడైతే ఢిల్లీకి పోతాడో మన రేవంత్ రెడ్డి, ఢిల్లీకి పోయి ఆయన కావాల్సిన మినిస్టర్లు కానీ అలా కావాల్సిన మినిస్టర్లు కలిసి ఆయన యొక్క స్వలాభాల కోసం పోయి అక్కడ మూటలు అప్పచెప్తారు. కాబట్టి ఇక్కడ రాహుల్ గాంధీతోటి సంబంధం కొనసాగించాలి, ఇక్కడ నరేంద్ర మోడీ సంబంధించిన మంత్రి క్యాబినెట్ సంబంధించిన వాళ్ళ కోసం సపోర్ట్ చేయాలి. కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితులలో జింజీ బ్యాచ్ ఆయనకు అలా అవసరం లేదు. రాష్ట్రం ఏమైనా పర్లేదు, ఆయన వాళ్ళ యొక్క క్యాబినెట్ వాళ్ళు ప్రశాంతంగా ఉంటే వాళ్ళకి సరిపోతుంది. నీట్ సంబంధించి తెలుగు రాష్ట్రాలలో మనం చూసుకున్నట్టయితే 20,000 నుంచి 30,000 మంది విద్యార్థులు తీవ్రమైన నష్టం పోయారు. ఎందుకంటే గతంలో చూసుకుంటే 2026లో చూసుకుంటే నీట్ పరీక్ష లీక్ అయినప్పుడు వాళ్ళ యొక్క ఆక్రోశం, వాళ్ళ యొక్క బాధలు మనం చూసుకుంటే చాలా వర్ణనాన్విత ఉంది. కనుక మేము ఎట్టి పరిస్థితుల్లో ఊకునే ప్రసక్తే లేదు. నీట్ ఇప్పుడు ఏదైతే ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు, కానీ దీనికి సంబంధించి ఏదైనా ఏ అధికారులైనా ఏ సంవత్సరం ఎప్పుడైనా మళ్ళీ వచ్చే సంవత్సరం ఎప్పుడైనా దీన్ని పారదర్శకత, అకౌంటబిలిటీ ఉండాలి. అలాగే మేము చెప్పేది ఏంటంటే, నరేంద్ర మోడీకి కావాల్సింది ఇక్కడ రేవంత్ రెడ్డి కావాల్సిన అన్ని ఇస్తున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి ఉన్నాడా అంటే ఉన్నాడు అంతే. ఆయన కోసం, ఆయన స్వలాభం కోసం ఆయన పాటుపడుతున్నాడు. ఒక్కని రాజీనామాతోటి సమస్య పరిష్కరించబడ్డదని మీరు భావిస్తున్నారా? అఫ్కోర్స్ కావచ్చు, కాకపోవచ్చు. ఎందుకంటే ఒకవేళ ఈ రాజీనామా మనం చూసుకున్నట్టయితే ధర్మేంద్ర ప్రధాన్ ఒక రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న మంత్రులు, క్యాబినెట్ వాళ్ళందరూ తప్పు చేయకుండా, అధికారులు తప్పు చేయకుండా కొన్ని పరిస్థితుల ప్రభావం మళ్ళీ ఇట్లయితే అని చెప్పేసి ఒక భయం సృష్టించడానికి నరేంద్ర మోడీ చేసిండు. అలాగే ఇట్టే టైంలో రాష్ట్రంలో జరిగే
ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఇట్లా మంత్రులు ఇట్లా షాక్ అవుతారు. ఎందుకంటే ఒక పేపర్ లీక్ అవడం వల్ల ఒక మంత్రి పదవి పోయింది, ఒక దేశ మంత్రి పదవి పోయిండు, ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రి పోయిండు, ఇక్కడ ఆ రాష్ట్రంలో ఉన్న క్యాబినెట్ మంత్రులు ఈజీగా పోతారు. అందుకనే భయంతోని భక్తితోని చేస్తారు. గతంలో జరిగే నీట్ పరీక్షలు కానీ ఏదైనా మనం చూసుకున్నట్టయితే ఏదేమైనా నీట్ పరీక్షల అధికారులు కానీ సిట్టు విచారణ జరిపి బాధితులకు న్యాయం జరిగే విధంగా ఉండాలి. అంటే ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాతో చాలా వరకు కూడా గుణపాఠం కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. రాబోయే రోజులు ఎవరైనా తప్పు చేయాలంటే చాలా పెద్ద ఎత్తున భయపడేటువంటి పరిస్థితి ఉంటూ కూడా నాగరాజ్ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.